హాయ్! వెల్కమ్ టు వినాయక్ స్టార్ కిచెన్. ఈరోజు వీడియో వచ్చేసి పరోటా రెసిపీ. ఈ పరోటాని ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందరూ ఎక్కువగా మెంతి ఆలు పరోటా చేస్తారు. కానీ ఇలా డిఫరెంట్‌గా పాలకూరతో ఆలు పరోటా చేసుకోండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటది. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకైనా, మార్నింగ్ టిఫిన్ లాగానైనా, లేదంటే నైట్ టైమ్ చపాతీ తినేవారు ఇలా పాలకూరతో హెల్తీగా ఆలు పరోటాని చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పుడు ఈ పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూద్దాం. నేనైతే 2 కట్టల పాలకూర తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ పాలకూరను కలుపు మొక్కలు ఏం లేకుండా మంచిగా చూసుకొని ఇలా కొంచెం పెద్ద సైజులోనే ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఇలా చాపర్లో వేసుకొని చాప్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే మిక్సీలో వేసుకొని బరకగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చాప్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆలుగడ్డల్ని 2 తీసుకొని నేను చిన్నగా కట్ చేసుకొని వీటినైతే ఉడికించుకున్నాను. ఉడికించుకున్న తర్వాత పొట్టు తీసేసుకొని ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లో వేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో ఒక ఉల్లిపాయని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని కూడా చిన్నగా కట్ చేసి వేసుకొని ఇందులోనే ధనియాల పౌడర్, కొంచెం పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్టు, 1 టేబుల్ స్పూన్ కారం, ఇందులోనే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కూడా వేసుకొని ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మనకి ఆలుగడ్డ అనేది ముక్కలుగా లేకుండా ఇలా మొత్తం మెత్తగా అయ్యేంత వరకు ఇలా మాష్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం చపాతీ అంత పిండి ముద్ద తీసుకుంటాం కదా, దీన్ని కూడా చపాతీ అంత సైజు మనం ఎంత పిండి ముద్ద తీసుకుంటే అంత సైజు వీటిని మనం ఉండల్లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో 2 కప్పుల గోధుమ పిండిని జల్లించి తీసుకోవాలి. ఇందులోనే హాఫ్ కప్పు శనగపిండిని కూడా జల్లించి వేసుకొని ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఈ పాలకూరను కూడా ఇందులో వేసుకోవాలి. ఇలా పాలకూర కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు కావాలంటే బటర్ వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇలా మంచిగా మిక్స్ చేసుకోండి. వాటర్ అనేటివి ఫస్ట్ వేయకండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ కొంచెం కొంచెం వేసుకుంటూ మనమైతే చపాతీ పిండి కంటే కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో మంచి కలర్ కోసం నేను హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పసుపు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, చపాతీ పిండి కంటే మనం లూజ్గానే మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ పాలకూర క్లీన్ చేసుకున్నాం కాబట్టి చాప్ చేసేటప్పుడు కూడా అందులో నుండి వాటర్ వస్తాయి కాబట్టి వాటర్ అనేటివి చూసి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని దీన్ని మినిట్స్ లేదా ఒక 50 మినిట్స్ అయితే దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 30 మినిట్స్ తర్వాతనైతే నేను మళ్ళీ దీన్ని ఇలా చపాతీ అంత పిండి ముద్దని తీసుకొని కొంచెం కొంచెం పొడి పిండి అప్లై చేసుకుంటూ ఇలా పూరి అంతా చేసుకొని ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఆలు మసాలాను కూడా చపాతీ అంత సైజ్ తీసుకొని దీన్ని కూడా ఈ చపాతీలో పెట్టుకొని ఇప్పుడు ఈ పిండిని అయితే మనం స్టఫింగ్ బయటికి రాకుండానైతే ఇలా కవర్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు పొడి పిండి కొంచెం కొంచెం అప్లై చేసుకుంటూ మనమైతే పరోటాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ ఆలు స్టఫింగ్ అయితే బయటికి రాకుండానైతే మనం ఈ పరోటాలను అయితే ఇలా రోల్ చేసుకోవాలి. పరోటాలు అనేటివి మనకి కొంచెం మందంగా ఉంటేనే పొంగుతూ మెత్తగా ఉంటాయి. మనం పిండి కలిపేటప్పుడు మెత్తగా కలుపుకున్నాం కాబట్టి ఇవి మనకి డే మొత్తం మెత్తగానే ఉంటాయి. 2 డేస్ వరకు కూడా ఖరాబ్ కాకుండా ఉంటాయి. 2 డేస్ వరకు కూడా ఇవి మనకి మెత్తగా స్మూత్గానే ఉంటాయి. ఇప్పుడు ఇలా చేసుకున్న ఈ పరోటాని ఒక ప్యాన్ పైన వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఆయిల్ అప్లై చేసుకోవాలి. మీరు కావాలంటే బటర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. నెయ్యిలో కాల్చుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇలా 2 సైడ్స్ ఇలా ఆయిల్ అప్లై చేసుకొని వీటిని మంచిగా కాల్చుకోవాలి. గ్యాస్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటేనే పరోటాలు మనకి లోపల కూడా చక్కగా పిండి లేకుండా చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి. ఇప్పుడు అదే విధంగా మిగిలిన పరోటాలన్నింటినీ కూడా ఇలా స్టఫింగ్ పెట్టుకొని వీటిని కూడా మనం ఇలా రోల్ చేసుకోవాలి. మీకు పల్చగా కావాలంటే కూడా రోల్ చేసుకోండి. నేనైతే కొంచెం మందంగానే చేసుకుంటున్నాను. ఇప్పుడు అన్నీ ఇదే విధంగా చేసుకొని వీటన్నింటిని కూడా ఇలా ఆయిల్ అయినా సరే, బటర్ అయినా, నెయ్యి అయినా అప్లై చేసుకుంటూ వీటిని మంచిగా కాల్చుకోవాలి. మనకి ఇవి స్టఫింగ్ అనేది బయటికి రాకుండా ఉంటే మనకి ఇవి చక్కగా పొంగుతాయి. స్టఫింగ్ కనుక మనకి బయటికి వస్తే మాత్రం ఇవి ఎక్కువగా పొంగవు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో మనకైతే.
మనం అన్ని మూలలా సమానంగా చేసుకుంటే మాత్రం ఇవి చక్కగా పొంగుతూ వస్తాయి. ఇప్పుడు అన్నీ ఇదే విధంగా కాల్చుకొని వీటన్నింటిని ఒక ప్లేట్లోకి అయితే వేసుకోవాలి. ఎలాంటి కర్రీ కూడా అవసరం లేదండి. చాలా టేస్టీగా ఉంటది. అసలు పాలకూర మనకి పచ్చివాసన వస్తదని కూడా మనకి ఆ డౌట్ అవసరమే లేదు. మంచిగా ఇవి ఫ్రై అయితాయి. చాలా చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి లంచ్ బాక్స్‌లోకి చేసుకోవచ్చు. ఇది టిఫిన్ లాగానైనా లేకుంటే ఈవినింగ్ టైం చపాతీ తినేవారు ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటాయి. స్మూత్‌గా చాలా మెత్తగా మనకి చాలా బాగుంటాయి. ఇలా డిఫరెంట్‌గా పాలకూరతో ఆలు పరోటాని మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.